వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నూరులో రాక్షస పాలన నడుస్తోంది. నాచారంలో మిస్టర్ తెలంగాణ ఐకాన్ క్లాసిక్ 2026. ఒంగోలు చేరిన CISF సైక్లోథాన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూండాయిజం. వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా రామకృష్ణాపూర్ను, చెన్నూరును? ఆలోచించమని నేను ఈ రెండు పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తా ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం గాని, మేమున్నటువంటి ఇండ్ల మీద మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం గాని, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు తెగబడతా ఉన్నారు. చెన్నూరు ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సంప్రదాయాలకు ఇవాళ ఉడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్ గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్ గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇటువంటి మంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసింది పోయింది, ఇప్పుడు దౌర్జన్యాలకు కూడా దిగుతా ఉంది. కాబట్టి వాళ్ళకి తగిన రీతిలో ఎల్లుండి 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నా. వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు కూడా బాధ్యత గల పౌరులుగా, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించే పౌరులుగా, ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను, మా అడ్వకేట్ మల్లేశం గౌడ్ గారు కూడా వాళ్ళు రైడ్ చేసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము సహకరించినాం. ఎక్కడ మా కార్యకర్తలు కొంచెం కోపంకి వచ్చినా కూడా మా కార్యకర్తలందరినీ సముదాయించి, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తామంటే వద్దు, మీ వార్డులలోనే మీరు ఉండండి, అవసరం లేదని చెప్పి సముదాయించి అందరినీ వాళ్ళు రైడ్ చేసుకోవడానికి కూడా మేము సహకరించినాం, మేము కోఆపరేట్ చేసినాం. సో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేమేమి ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నాం. బాధ్యతను విస్మరించి మంత్రి స్థాయిలో ఉండి ఓటమి భయంతో చెన్నూరులో, కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి దురాగతాలకు మంత్రి తెగబడతా ఉన్నాడు. రాష్ట్ర ప్రజానీకం అంతా దీన్ని గమనించాలి. చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం కూడా దీన్ని గమనించాలి. ఓటు అనే ఆయుధంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై ఒక గుండెలాగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే గుండాల పార్టీ, రౌడీల పార్టీ అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇదేనా నువ్వు నేర్పినటువంటి క్రమశిక్షణ? ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ నాయకుడు, మీ మంత్రి చేసినటువంటి ఆగడాలను ఇవాళ మీరు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి. అలాగే మా నాయకుడి ఆత్మహత్య కారణమైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రం రావణ కష్టంగా తయారు కాబోతున్నది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ప్రతి దగ్గర కూడా మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలు నిన్ను కూడా అడ్డుకుంటారు, నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మంత్రిని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం. ఇవాళ రానున్న ఎన్నికల్లో ప్రజలారా ఒక్కసారి గమనించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండాల పార్టీ, గుండా రాజకీయ పార్టీ. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. फरवरी AG क्लासिक मैं कम्पीट कर रहा था मास्टर कैटेगरी में. बहुत अच्छा शो हुआ. गौतम सर बहुत अच्छे तरीके से ये शो कराए और काफ़ी अच्छे प्राइजेस दिए ओवरऑल में भी, और अपने मास्टर में भी पहली बार मास्टर कैटेगरी में इतना बड़ा कैश प्राइज आज तक कोई नहीं दिया. मैं ये सीज़न पूरा कंपटीशन खेला हूँ मास्टर कैटेगरी ओपन बॉडी बिल्डिंग में, लेकिन मास्टर कैटेगरी के लिए आज तक अभी तक कोई भी ऐसा नहीं सोचे थे जो गौतम सर सोचे. साइकिल दिए हैं गिफ्ट में, बहुत बड़ी बात है मास्टर कैटेगरी के लिए. इससे क्या होता, मास्टर कैटेगरी में भी लोग और इंकरेज होते और पार्टिसिपेट करते बॉडी बिल्डर्स. मैं सर को रिक्वेस्ट करा था कि मास्टर कैटेगरी का अभी तक अनाउंसमेंट नहीं होता. सर ने मुझे भी रिप्लाई दिया कि नहीं मैं जल्दी करूँगा बोल के. तो मेरे को बहुत अच्छा लगा. मैं बहुत खुश हूँ, बहुत हैप्पी हूँ कि AG क्लासिक में मैं परफॉर्म किया, ये शो से जुड़ा मैं बहुत सेटिस्फाई हूँ. गौतम सर थैंक यू.
गुड मॉर्निंग ओंगोल। सीएसएफ वंदे मातरम साइक्लोथॉन, सीएसएफ की पहल से इस बार सीएसएफ वंदे मातरम साइक्लोथॉन 2026 का आयोजन किया जा रहा है। माननीय भारत सरकार के द्वारा, हमारे माननीय महानिदेशक महोदय के द्वारा 28 जनवरी को इसका फ्लैग ऑफ किया गया। भारत के जितने हमारे दो तट हैं, पूर्वी तट और पश्चिमी तट, ईस्ट कोस्ट ऑफ द इंडिया एंड वेस्ट कोस्ट ऑफ द इंडिया, दोनों साइड से हमारे साइकिलिस्ट की 70 की टीमें शुरू की गई हैं। बेसिक पर्पस जो हमारा इस वंदे मातरम कोस्टल साइक्लोथॉन का है वो है सुरक्षित तट समृद्ध भारत, सुरक्षित तट सेफ कोस्ट सिक्योर एंड प्रॉस्परस इंडिया। इस थीम को लेकर के गवर्नमेंट ऑफ इंडिया के जितने भी इनिशिएटिव्स हैं उनको हम, जितने भी हमारे कोस्टल इंडिया में जो भी कम्युनिटी रहती है, हम उनके बीच उनको जागरूक फैला रहे हैं। सीएसएफ सेंट्रल आर्म्ड फोर्स ऑफ द यूनियन है। हमारी जो सुरक्षा के जो दायरे हैं वो भारत सरकार के जितने भी पोर्ट्स हैं, भारत सरकार के जितने एयरपोर्ट्स हैं, जितने इकोनॉमिक इंस्टॉलेशंस हैं, जितने पब्लिक सेक्टर अंडरटेकिंग्स हैं, न्यूक्लियर इंस्टॉलेशंस हैं, डिपार्टमेंट ऑफ स्पेस के इंस्टॉलेशंस हैं, इवन वीआईपी सिक्योरिटी, डिजास्टर मैनेजमेंट, हर जगह सीएसएफ की एक अपनी पहुंच है और हम अपनी सिक्योरिटी को पूरे संजीदगी से, पूरे डिवोशन के साथ हम दे रहे हैं। हमारे बल के महानिदेशक महोदय द्वारा एक बहुत ही अच्छा पहल किया गया कि 2026 में जब वंदे मातरम का 150 साल पूरा हो रहा है, 1875 में वंदे मातरम की जो पहली पंक्ति है हमारे आदरणीय कवि, जो पूजनीय कवि थे बंकिम चंद्र चट्टोपाध्याय के द्वारा सिंह किया गया था, और आज 150 साल उस जो भी पोयम के होने वाले हैं। तो जो उनका कॉन्सेप्ट था कि हम अपने भारत मातृभूमि को कैसे प्यार करें, उनकी भावनाओं को लेकर के सीएसएफ इस साल पूरी तन्मयता के साथ, पूरे डिवोशन के साथ हम लोग इस कोस्टल साइक्लोथॉन का आयोजन कर रहे हैं। कोस्टल साइक्लोथॉन में जो हमारा बेसिक पर्पस है, पहले तो कि हम अपने कोस्ट को कैसे सिक्योर करें, कैसे सेफ रखें। जो फिशरमैन कम्युनिटी है उनको बताएं कि किस तरह से आप ड्रग ट्रैफिकिंग, ह्यूमन ट्रैफिकिंग, आर्म्स स्मगलिंग, जो आजकल जो हमारे कोस्टल जो मैरीटाइम सिक्योरिटी, कोस्टल सिक्योरिटी का जो एक बहुत बड़ा थ्रेट है, हम उसको कैसे चेक करें। दूसरा, फिट इंडिया कॉन्सेप्ट। फिट इंडिया साइकिलिंग एक एक्सरसाइज है। हमारी जो दोनों टीमें हैं वो टोटल 6500 किलोमीटर की साइकिलिंग कर रही है। हमारी जो पूर्वी तट, जो ईस्ट कोस्ट की टीम है, वो बखाली वेस्ट बंगाल से शुरू करके वो खत्म हो रही है कोच्चि केरला में 22 फरवरी को, और उसी तरह से वेस्ट कोस्ट में जो गुजरात की हमारी जो टीम है, गुजरात से शुरू हो रही है लखपत पोर्ट से, वो भी 22 फरवरी को टर्मिनेट कर रही है कोच्चि में। दोनों टीमें कुल मिला के 6500 किलोमीटर का जर्नी साइकिलिंग से कर रही है। ये बहुत बड़ी बात है। दूसरी जो सबसे इंपॉर्टेंट बात है आपको बताने लायक, वो ये है कि साइकिलिंग टीम में दोनों जेंडर इक्वालिटी को भी देखा गया है। 35 महिलाएं और 35 पुरुष। महिलाएं, हमारी जो बेटियां हैं समाज की, फोर्स में बढ़ चढ़कर हिस्सा ले रही हैं, और तकरीबन एक दिन 140 to 150 किलोमीटर साइकिलिंग करना एक बहुत बड़ी बात है, और वो दर्शाता है कि उनका कॉन्फिडेंस कितना ऊंचा है, उनका मनोबल कितना अच्छा है, और वो अपने राष्ट्र के प्रति कितनी समर्पित हैं। तो महानिदेशक महोदय का ये भी जो कल्पना था, उसको हमारे फोर्स मेंबर भली भांति उसको साकार कर रहे हैं, और भविष्य में हम कोशिश करेंगे कि रोजगार के क्षेत्र में भी जो हमारे सेंट्रल आर्म्ड पुलिस फोर्स में सीएसएफ में भर्तियां हैं, जो प्रकाशम डिस्ट्रिक्ट का ये एसपी मुख्यालय है, यहाँ से मैं अपने बल के महानिदेशक महोदय का जो मैसेज है वो कन्वे करना चाहता हूं कि फोर्सेस में लड़कियां हो, लड़के हो, वो बढ़ चढ़कर इसमें हिस्सा लें, उसमें भागीदार बने, उसमें रिक्रूट हो, अपने
कोस्ट लाइन को सिक्योर करें और फिट रहें और अच्छे से रहें। थैंक यू। जय हिंद। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.